సో మీకు తెలుసో లేదో కానీ అదర్ కంట్రీస్లో ఐటీ జాబ్స్ తెచ్చుకోవాలంటే అది ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే 100% ఈజీగా సక్సెస్ అవుతుంటారండి. బట్ ఏంటంటే ఇక్కడ మన కంట్రీలో ఉన్నట్టు ఇండియాలో ఉన్నట్టు మీ పేరోల్ కంపెనీ చెప్పండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, అండ్ మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, మీరు ఏవైతే షేర్ చేసిన డాక్యుమెంట్స్ వ్యాలిడా కాదా, ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగి షార్ట్ లిస్ట్ చేయకపోవటం, ఇవన్నీ చాలా డౌట్ఫుల్గా ఉంటారు. బట్ అదర్ కంట్రీస్ అంటే లైక్ యూఎస్ఏ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, స్వీడన్ కావచ్చు, అండ్ సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఈ కంట్రీస్ ఎలాంటి ఇంకా చెప్పుకుంటే పోతే చాలా కంట్రీస్ ఉంటాయి. ఈ కంపెనీస్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారనుకోండి, సపోజ్ 5 years 6 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఫస్ట్ వాళ్ళు ఫోకస్ చేసేది మీ టాలెంట్ ఏంటి, నేను ఇక్కడ మీకు లైవ్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు సాల్వ్ చేస్తున్నారా లేదా. బట్ ఇంటర్వ్యూ మాత్రం ఒక ఆట ఆడిస్తారండి, ఆ ఉన్న 1 hour or 2 hours కానీ. మీరు సబ్జెక్ట్ ఎంత ఉంది, మీరు అసలు విల్లింగ్ ఉన్నారా లేదా నేర్చుకోవడానికి. ఇన్ కేసు మీకు తెలియకపోయినా కూడా మినిమం నాలెడ్జ్ ఉన్నా మీరు విల్లింగ్గా ఉన్నారా లేదా అనేది ఆ 1 hour or 2 hours వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు, ఆ ఇంటర్వ్యూస్ ఎవరైతే తీసుకుంటారు. అంతేగాని మీ పేరోల్ కంపెనీ ఏంటి, మీరు పంపించే డాక్యుమెంట్స్ కరెక్టేనా, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కరెక్టేనా, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అస్సలు అడగరు అక్కడ. మీ టాలెంట్ ఉందా లేదా, మీ గిట్ హబ్ మీరు ఎన్ని ప్రొవైడ్ చేశారో నాకు ఒకసారి చూపించండి, మీరు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, ఎలాంటి రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, మీరు ఏదైనా న్యూ వర్క్ని ఇస్తే నేర్చుకోగలుగుతారా లేదా, ఇలాంటివి వాళ్ళు ఈ 1 hour 2 hours మీ గురించి తెలుసుకుంటారు. అండ్ ఇమీడియట్గానే మోస్ట్ ఆఫ్ ది ఫ్యూ ఆఫ్ ది డేస్లోనే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం అండ్ వర్క్ కూడా అసైన్ చేయడం జరుగుతుందండి. ఇంకా ప్యాకేజ్ గురించి అయితే చెప్పనవసరం లేదు, మనకి ఇంకా అబ్రాడ్లో ఎలా ఉంటుంది అనేది. ఓకే, మినిమం 3-4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 50 lakhs 70 lakhs ఉంటాయి. బట్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళ ఖర్చులు ఉంటాయి అనుకోండి, అదంతా వేరే విషయం. బట్ అది సిచ్యువేషన్ అయితే అలా ఉంటుందండి. అదర్ కంట్రీస్లో ఎంత బిజీ ప్రాసెస్ అని అంత ఏమీ రిస్క్ ఏమి ఉండదు. బట్ టాలెంట్ కానీ ఉందంటే మీకు అసలు మనీ సంపాదించుకోవాలంటే, మంచి ప్యాకేజ్ రావాలంటే అదర్ కంట్రీస్లో అండి. మన ఇండియా తక్కువేం కాదు, టాలెంట్తో పాటు ఏంటంటే డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా ఉండాలి అని చెప్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్ట్రెంగ్త్, మన ఉన్న పాపులేషన్ బట్టి ఇలాంటి రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఫాలో అవుతున్నారు. ఇండియాది ఏం తప్పులేదు, మన కంట్రీది కూడా తప్పులేదు. ఎందుకంటే అలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో కాకపోతే, ఇంత బిజీగా కానీ ప్రాసెస్ చేయకపోతే ఇంకా అసలు ఐటీ కంపెనీస్ అన్నీ క్లోజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది అనమాట. వర్క్ నాలెడ్జ్ లేకుండా కంపెనీస్లోకి వెళ్తే ఏమవుతుంది, ఇంకా ప్రాసెస్ అంతా, వాళ్ళ ప్రొడక్షన్స్ అంతా డిలే అవుతుంటాయి అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ కూడా లోలోకి వెళ్ళిపోతాయి. ఇంకా అన్ని చాలా రిస్కులు ఉంటాయి, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకనే ఇంత పాపులేషన్ ఉంది కాబట్టి మన ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఏంటంటే ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, బీజీవి కూడా స్ట్రిక్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా ప్రాపర్గా కండక్ట్ చేస్తుంటారు. సో కానీ ఓపెనింగ్స్ పరంగా అంటారా, మన ఇండియా 100% బెస్ట్ అండి. సో ఎలాంటి టైంలో అయినా, కరోనా టైం నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, ఇండియాలో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గానే ఓపెనింగ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటికీ జాబ్స్ వస్తూనే ఉన్నాయి. మరి హైరింగ్ ప్రాసెస్ ఇండియాలోనా లేకపోతే అదర్ కంట్రీస్ బెస్ట్, కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మోర్ టెక్నికల్ వీడియోస్ అండ్ లేటెస్ట్ టెక్నిక్స్ కోసం మన లక్కీ టెక్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.